అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు, మా చిలక జోష్యం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు, ఈ మ్యాక్స్ టీవీ అందరూ ప్రతి ఒక్క ఛానల్ చూస్తున్న వాళ్ళకు మా చిలక జోష్యం ద్వారా ఈ మే నెల ఎలా వస్తుందో, ఈ 12 రాశుల మీద తమ చేసే పనిలో అనుకున్న పనిలో బాగు రావాలని, ఈ 12 రాశుల మీద ప్రతి ఒక్క ఈ నెల 30 రోజుల పాటు ఎలా ఉంటుందో ఎలా లేదో ఆ సమ్మక్క సారాక అమ్మవారి దీవెల మీదకి వెళ్ళి చిలకమ్మ ద్వారా ఏం తీస్తుందో చూద్దాం. చూడమ్మా, మే నెల జాతకం ఎలా ఉంది ఎలా లేదో, అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో అనుకున్నది సవ్యంగా రావాలి, నమ్ముకున్నది సవ్యంగా రావాలి, చేసే పనిలో బాగుండాలి. ప్రతి ఒక్క నెల మంచిగా ఉండాలి. వీళ్ళకి 30 రోజుల పాటు బాగు రావాలి. మే నెల జాతకం చూడు. మే నెల కర్కట రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే, ఏ పని చేసినా ఎక్కడ పోయినా ఆలోచన బుద్ధి గొప్పది, కానీ ఏ పని చేసినా కూడా తెలివి బాగుంటుంది. కానీ ప్రతి ఒక్కళ్ళకు, చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళకు గౌరవిస్తూనే గౌరవంతోనే మాట్లాడతారు, కానీ హద్దుకు మించి పని మాత్రం చేయరు. నోటికి వచ్చింది కదా అని గబుక్కున మాత్రం చెప్పారు. ఏదున్నా శాంతి తెలివితేటలు బాగుంటాయి. కానీ వీళ్ళకు లోకుల వల్ల సమస్యలు, లోకుల వల్ల ఇబ్బందులు, చేద్దామన్న పనిలో ఖర్చులు, కానీ సమస్యలు. ఈ నెల ఎట్లా ఉందంటే, వీళ్ళ జాతకంలో ఎక్కడ పోయినా గందరగోళం మీదనే ఉంది. అనుకున్న పని అంత సవ్యంగా లేదు, నమ్ముకున్న పని అంత లాభం లేదు. అంటే గందరగోళం మీద ఉంటుంది. డబ్బులు వచ్చినట్టే వస్తుంది, సంపాదన ఖర్చు మీద ఖర్చునే అవుతుంది. ఇంకా చేతికి వచ్చినట్టు అవుతుంది, మొట్టమాయం అయినట్టు అవుతుంది. వాళ్ళు 30 రోజుల పైసలు వారం రాగానే గోడకు సున్నం ఎట్లా కొట్టుకుంటారో, మళ్ళీ అట్లా డబ్బు మీద ఖర్చు వస్తుంది వాళ్ళకు. ఎందుకంటే ఈ నెల ఈ రాశి ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు అలాగనే ఉంది. అంటే స్త్రీలకు కూడా అంతే ఉంది, పురుషులకు అంతే ఉంది. అది కూడా అందరికీ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ కాదు, ఒక వయసుని బట్టి ఉంది. ఒక 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు, ఒక 40 లోపల ఉన్న వాళ్ళకి, ఇంటి బాధ్యత బాధ్యత మోస్తున్న వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఎదురొస్తాయి. ప్రతి ఒక్క పిల్లలు కానీ, ఇంకా చదువుకుంటున్న వాళ్ళ కానీ ఇలాంటి సమస్యలు, ఇలాంటి చిక్కులు ఏమీ రావు. ఇక ముందు కూడా వీళ్ళు ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్కళ్ళకు ఇంట్లో మంచి చెడు ఆలోచించుకుంటారు, మంచి చెడు కూడా చూస్తారు, ప్రతి ఒక్కళ్ళకు మంచి కోరుకుంటారు. ఇక ముందు కూడా వీళ్ళు ప్రతి ఒక్క విషయంలో కూడా 10 మందికి బాగు కోరుకుంటారు. ఇంట్లో బాగుండాలి, ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉండాలి. ఇంకా వాళ్ళ ఆరోగ్య విషయం పట్టించుకోకుండా కూడా ఇంట్లో వాళ్ళ గురించి ఎక్కువగా పట్టించుకుంటారు. కానీ స్త్రీలు కూడా పురుషులు కూడా ఒకళ్ళు బాధపడితే ఒకళ్ళ మీద ఓర్చారు. వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలని సమస్యల మీదనే వీళ్ళు ప్రతి ఒక్క దాని మీద పోరాడుతూనే ముందు గెలుస్తారు. ఇంకా కుటుంబ విషయంలో వస్తే, ఇంకా సంతాన పిల్ల పాపలతో వస్తే కొంచెం ఆరోగ్య విషయంలో, కొంచెం ఇంట్లో పెద్దగా వయసు ఉన్న వాళ్ళకు కొంచెం ఇంటూ జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కొత్తగా జంట పెళ్ళైన వాళ్ళు, ఇంకా ముందుకు నడుచుకుంటున్న వల్ల కూడా ఈ నెల ఎలా ఉంటుందంటే, కొన్ని లోకుల దృష్టిలో లోకులు కాకులు అంటే వాళ్ళు అలా కాబట్టి అందువల్ల నరదోషం వల్ల ముందుకు వెళ్ళే పని, అనుకున్న పని కొంచెం సవ్యంగా లేకుండా కొంచెం వెనక ముందు జరుగుతుంది. అనుకున్న డేట్కు, నమ్ముకున్న డేట్కు మీ పనులు ఫిక్స్గా జరగవు. ఒకరోజు ముందు కన్నా కావచ్చు, ఒకరోజు వెనకన్నా జరగచ్చు. అలా కాబట్టి ఈ రాశి ఉన్న వాళ్ళు నల్ల వస్త్రం ధరించరాదు. కానీ ఒక అమావాస్య రోజు తలస్నానం చేయకూడదు. ఇంకా రెండోది, వాళ్ళ చేయి నుంచి ఒక వెండి కానీ, బంగారం కానీ, కొత్త వాహనం కానీ, ఇలాంటి కొత్త వస్త్రాలు కూడా ఒక అమావాస్య రోజు గడియ లోపల మీరు కొంటే అష్టదరిద్రాలు మీకు చుట్టుకుంటాయి. అంటే మీకు ఏ చేసినా కూడా అది మీకు చెడు ఏదో ఒక ప్రాబ్లమ్స్ అవుతూనే ఉంటుంది వెళ్ళిన పని. అది అలా కాబట్టి
స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక అమావాస్య రోజు మాత్రం ఇలాంటి వస్తువులు ఏది కొనకూడదు. ఇంకా ఉద్యోగంలో చూస్తే ఆదాయం బాగానే జరుగుతుంది. ఈ రాశి ఉన్న వాళ్ళకు ఇంకా చదువు మీద ఉన్న వాళ్ళకు కొంచెం సరిసమానంగా నడుస్తుంది. కానీ సొంతం జ్ఞానంగా పెట్టుకుంటే చదువులో గెలుపు ఉంది వీళ్ళకు. కానీ స్నేహంతో సాహసంతో చదువు మీద ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా నడుచుకోవాలి. కానీ స్త్రీలు కూడా ఉండొచ్చు, ఇక పురుషులు కూడా ఉండొచ్చు. కానీ స్నేహంతో చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టుకుంటే ముందుకు మాత్రం భాగ్యం జరగదు. కాబట్టి ఇలా ఎలా నడుస్తుందో సొంతంగా తెలివితేటలుగా మీ ఆలోచనలను చేసుకుంటే మీ చదువు విద్యలో బాగుంటుంది. ప్రతి ఒక్క కుటుంబ విషయంలో జరుగుతుంది. మీరు చేద్దామనుకున్న పని కూడా అది సాధ్యంగా జరుగుతుంది. అందువలన కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా పాటిస్తే అది మీకు శుభాల ఘడియలు జరుగుతాయి. ఇంకా దీనివలన మీకు ఏముందంటే ముందుకు వెళ్దాం అనుకున్న పని కూడా భాగ్యంగా ఉంది. విదేశాల్లో ఉంటున్న వాళ్ళకు కూడా ఫలితాలు బాగానే ఉన్నాయి. ఈ నెల మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వెళ్ళే దారుల్లో వెళ్ళే పనిలో మీరు ఆచి చూసి అడుగేసుకుంటే మీకు అన్ని ప్రతి ఒక్క పనిలో శుభం జరుగుతుంది. అందరికీ నమస్కారం.